రెండు నీ ప్రవర్తనలోనే దాగి ఉంటాయండి. ఇక్కడ నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడంటే లెక్క ఉంచుతా ఉంటాడు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అని ఆనందించవచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు, ఒకటేమో దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు, ఎవరి సలహాలు పడితే వాళ్ళ సలహాలు వినని వారు, పాపుల మార్గాన్ని నిలవని వారు, సినిమా చూసే వాళ్ళ పక్కన, గొడవలు ఆడే వాళ్ళ పక్కన జస్ట్ సపోర్ట్గా నిలబడ్డామండి, లేకపోతే ఫ్రెండ్షిప్ కొలిచి వెళ్ళామండి, మేమేం చేయలేదండి, ఫ్రెండ్షిప్ కొలిచి వెళ్ళాల్సి వచ్చిందండి, బంధువులు కాబట్టి వెళ్ళాల్సి వచ్చిందండి, తప్పలేదండి, ఇవన్నీ దేవుడు సాకులు వినడండి. ఆయన నువ్వు నిలవద్దన్నాను కదా, నువ్వు ఎందుకు నిల్చో, అక్కడే మనకు ఆశీర్వాదం అంతా విఫలమైపోద్ది, ఇంకా మొత్తం అన్నీ ఎదురొస్తామంటూ. కాబట్టి మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు లెక్కించుతాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యెహోవా ధర్మశాస్త్రం అని ఆనందించచ్చు, దేవుడిలో ఆనందించేవారుగా ఉండాలి. చాలామంది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు సంతోషం కంటే లోకంలో ముచ్చట్లు ఆడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఇంకేదో చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. దేవుడి సన్నిధిలో డల్గా ఉంటారు, మీరు నిర్లక్ష్యంగా కూర్చుంటారు, తప్పదు కదా ఆచరించుకుందాం అన్నట్టు కూర్చుంటారు. ఇక ఒక పని అయిపోద్దులే చర్చికి వెళ్ళి వస్తే అన్నట్టుగా వస్తారు, లేదా ఒక పని అయిపోద్ది బైబిల్ చదివితే అన్నట్టుగా చదువుతారు, ఒక పని అయిపోద్ది ప్రార్థన చేస్తే అన్నట్టుగా చేస్తారు. అది ఏమాత్రం కూడా దేవుడికి అంగీకారం కాదు. ఎందుకో తెలుసా, ఆయన హృదయాలను చూస్తాడు కాబట్టి. ఆయనకి అన్నీ కనిపిస్తాయి కదా, అగాధము పాతాళము ఆయనకి కనపడను. అగాధము పాతాళమే ఆయనకి కనబడినప్పుడు నరుని హృదయము ఇంకా తేటగా కనిపిస్తుంది. కాబట్టి మరి మన యొక్క హృదయాలను ఆయన చూస్తాడు కాబట్టి మనం ఎవరిలో ఆనందిస్తున్నాం. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు ఆనందించరు. ఈరోజు ఉపవాస ప్రార్థన నేను చాలాసేపు, అంటే ఎంత నేర్చుకున్న భక్తి నేర్చుకుంటూనే ఉండాలండి. ప్రతిరోజు కొత్తదనంగానే ఉంటుంది. ప్రతిరోజు ఒక పాయింట్ తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఈరోజు ఎందుకో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నాకు ఏదో ఒక తెలియని ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. నేను ప్రార్థన చేశాక మళ్ళీ వెళ్ళి వాక్యం విన్నా, జఫన్య శాస్త్రి గారిది పోయిన వారం మెసేజ్. నేను ఖచ్చితంగా ఆయన మెసేజ్ వింటాను. నేను ప్రతిరోజు ప్రతి వారం ఆయన మెసేజ్ వింటా. సరే, నేను వింటున్నప్పుడు నేను ఏదైతే నేను ప్రార్థనలో భారం కలిగి ప్రార్థించానో, ఏదైతే ప్రార్థనలో ఆనందించానో అదే పాయింట్ ఆయన చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆత్మలో మనం ఆనందించేవారుగా ఉండాలి, ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా ఉండాలి, ఆత్మలో భారం కలిగిన వారుగా ఉండాలి. మరి యేసుతో ఆనందించేవారుగా, ప్రార్థన చేయటంలో ఆనందించేవారుగా ఉండాలి, మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలని ఒక తపన ఉండాలంట. ఈ మధ్యన నాకు ఎక్కువగా ప్రార్థన చేయాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. ఎక్కువ ప్రార్థన చేద్దాం నా మనసు చేస్తుంటే అదొక రకమైన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. అంతకుముందు చేసేదాన్ని, అంటే 8 గంటలు చేయాలి, మనకు దేవుడు అప్పగించిన భారం ఉంది, మరి కొన్ని కుటుంబాలను దేవుడు మన చేతిలో పెట్టాడు, మనం వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థించాలి అని బాధ్యతగా చేసేదాన్ని. ఇప్పుడు దేవుళ్ళో ఆనందిస్తూ నేను చేస్తున్నాను, అది నేను అనుభవిస్తున్నాను అనమాట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దివారాత్రములు ఆయనతో మనం ఆనందించే వారుగా ఉండాలంట. పని అయిపోద్ది అన్నట్టుగా కాదు, ఒక ఏదో చేయకపోతే భయం, ఏదైనా అయిపోద్దేమో అన్నట్టుగా భయపడతా కాదండి. దేవుడి దగ్గరికి వచ్చేది మనం దేవుడితో మనం ఆనందించే వారంగా ఉండాలంట. ఆ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. అప్పుడు వాడు చేసే ప్రతి పని, నువ్వు ఎక్కడికి వెళ్ళు దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఏ పని చెయ్యి నువ్వు దాన్ని దీవిస్తాడు దేవుడు. అది వేరే వాళ్ళకు పనికిరాంది, కానీ నీకు మాత్రం దేవుడు దాన్ని ఎలా చేస్తాడు. ఏమంటారు చూడు, ఏమంటాడు, వేసిన అడుగల్లా నేతిలో పడింది అంటాడు. అంటే పట్టుకున్నదల్లా, లోక భాషలో చెప్పాలంటే పట్టుకున్నదల్లా బంగారం అయిద్దంట. ఏ పని చేసినా దేవుడు దీవిస్తాడు. ఎందుకు అంటే నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నావు, దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నావు, నువ్వు దేవుడు వాక్యంలో ఆనందిస్తున్నావు. నువ్వు బయట ఆనందం కోరుకోవట్లేదు, బయట ఫ్రెండ్స్తో ఆనందం కోరుకోవట్లేదు, డబ్బులు ఆనందించట్లేదు, నువ్వు లేకపోతే ఇంకా వేరే ఈ లోక సంబంధమైన ఆనందాలు నువ్వు ఆనందించట్లేదు. కనుక నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నావు కాబట్టి దేవుడు దాన్ని చూసి నేను ఏం చేస్తాడు తెలుసా, నిన్ను ఆశీర్వదిస్తాడు. అతను చేయదంతా కూడా సఫలమైపోద్ది. ఏ చెట్టు ఇది ఏ చెట్టు అంటే నీటి కాలువల ఎర నాటబడిన చెట్టు. అంటే నీటి కాలువ అంటే నీరు దేంతో పోల్చబడింది, వాక్యానికి సాదృశ్యంగా, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా పోల్చబడింది. ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మతో మరి కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారో, అలాగే ఆ సంతోషాన్ని అనుభవిస్తారో, అలాగే వాక్యంతో నింపబడతారో. ఎప్పుడో ఒకసారి వింటామండి వాక్యం అంటే,
వాళ్ళు ఎలా ఆనందిస్తారండి? ఇప్పుడు చూడండి, నెలకో 3 నెలలకో 4 నెలలకో వస్తారు చర్చికి, లేదంటే అవసరమైనప్పుడు వస్తారు చర్చికి, ఏదైనా కార్యం జరగాలంటే వస్తుంటారే. వాళ్ళు వచ్చినా ఏదో అవసరం కోసమే వస్తారు చర్చికి. వాళ్ళు దేవుళ్ళు ఆనందించలేరు, తోటి విశ్వాసంతో కూడా ఆనందించలేరు. వచ్చామా, ఓ ముద్ద తినేసామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా. కొంతమంది ఉంటారు, మీరు గమనించారో లేదో. వాళ్ళు ఆనందించలేరు, దేవుని బిడ్డలతో మాట్లాడలేరు, సంతోషించలేరు. వాక్యం వస్తే దానిలో పరవశించలేరు, దానిలో పాయింట్స్. ఈరోజు ప్రభు నాతో ఎంత మంచి మాట మాట్లాడాడు, ఇంత మంచి మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు, ఓహో నేను అలా జీవించాలి అని ఆనందించలేరు. వాళ్ళు ఎంతసేపు వస్తే ఏదో అవసరం కాబట్టి వచ్చారు, అవసరం తీరిపోతే మళ్ళీ కనపడరు అడ్రస్ అన్నారు. అలాంటి భక్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ వాళ్ళు చేసే పనులు ఎప్పటికైనా ఫెయిల్ అవుతాయి. దేవుడు అంటున్నాడు, మనం ఏ చెట్టులా ఉండాలంటే నీటి కాలువల ఎర నాటబడిన చెట్టులా ఉండాలి. ఇంకొక చెట్టు ఉంది, చూద్దాం. దానియేలు గ్రంథం 4:22 ఇంకా అక్కడ ఒక చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఒక చెట్టు ఏమో పాపుల మార్గాన్ని నిలవకుండా ఉండాలి. మనమే ఆ చెట్టు, ఏ చెట్టో కాదు, మనమే. దుష్టుల ఆలోచన చెప్ప నడవకుండా ఉండాలని దేవుడు మాట్లాడాడు. దానియేలు 4:22. జాగారకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుటనేమో. చాలండి. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే నెబుకద్నెజరు. ఈ రాజు నెబుకద్నెజరు గురించి మనం చెప్పుకోవాలంటే బబులోను సామ్రాజ్యాన్ని ఏలిన ఒక మహా చక్రవర్తి. ఏం సామ్రాజ్యం చెప్పండి? బబులోను సామ్రాజ్యం. ఆ రోజుల్లో ఒక బలమైన కింగ్డమ్, అది ఒక బలమైన సామ్రాజ్యం. అక్కడ ఉన్న మరి విద్యలు కానివ్వండి, వాళ్ళకున్న టెక్నాలజీ కానివ్వండి, ఆ రోజు చాలా గొప్పగా ఉండేది. వరల్డ్ వైడ్గా బబులోను ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఇరాక్గా అంటున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రత్యేకతలు అందులో ఉన్నాయి. అయితే ఈ రాజ్యాన్ని, అంటే BC కాలం నాటి చరిత్ర కదా, నెబుకద్నెజరు అనే రాజు ఏలుతున్నాడంట. ఈ నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు అతడు ఏం కళ వచ్చిందో ఇక్కడ 10వ వచనంలో చదవండి. అదే 4:10 దానియేలు కళ చెప్తున్నాడు. జాగారకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి హల్లెలూయా. ఇక్కడ నెబుకద్నెజర్కి ఒక దర్శనం దేవుడు చూపించాడు. అది ఏ రూపంలో చూపించాడు? ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు అంట చాలా విశాలంగా ఉంది. దాని కొమ్మల మీద పక్షులు నివసిస్తున్నాయి. అది చక్కటి పండ్లు కాసింది. అది ఫలభరితంగా ఉంది. అది చాలా దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, బలంగా ఉంది. అదంతా కూడా మరి ఉన్నప్పుడు ఎవరో వచ్చి అంటున్నారంట, ఆ చెట్టుని నరికేసేయండి, ఆ కొమ్మలు ఇరిపేసేయండి, దాని మీద పక్షుల్ని తోలేసేయండి, దాని పండ్లన్నీ కూడా పాడు చేసేయండి అని చెప్పాడంట. ఇది అతనికి వచ్చిన
రాజుగారికి ఏం అర్థం కాల. ఇప్పుడు మనకైనా చెట్టు మీద కొమ్మలు నిలిచేయడం, చెట్టు మీద ఏంటి దర్శనం అని చాలామంది ఏదో చెట్టు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఏది కూడా వ్యర్థంగా చూపించడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అనంత జ్ఞాని, మర్మంగా కొన్ని చెప్తాడు. అవి అర్థమయ్యే వాళ్ళకి దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు ఆయనకు అది చెప్పాలంటే ఎవ్వరి వల్ల కాదు. హల్లెలూయా. ఆ దర్శనం ఇప్పుడు అర్థం ఎవరు చెప్పాలి? మళ్ళీ వచ్చి ఆ దేశంలో నివసిస్తున్న దానియేలుకి ఆ జ్ఞానం ఉంది. దేవుని దూతల కలిగిన జ్ఞానం, దేవుని ఆత్మ కలిగిన జ్ఞానం అని ఉంటుంది. అంటే ఈ దర్శనాన్ని ఎలాగా అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు దానియేలు గుర్తొస్తాడు. దానియేలుని పిలిచి దానియేలుకి దర్శనం చెప్తున్నాడు. దానియేలు గారు ఆయన ఒక మంచి ప్రఖ్యాతమైన పదవిలో ఉన్నాడు. అప్పటికి రాజుగారు అంటున్నాడు, దానియేలు నాకేంటి ఇలా కనిపించింది అని అన్నప్పుడు దానియేలు చాలా బాధపడతాడంట. దీని గురించి అర్థం కూడా తను చెప్తాడండి. బెల్తషాజర్ అంటే ఆయన పేరు, దానియేలు పేరుని మారుస్తాడు కదా. గంట సేపు అతి విస్మయం ఉంది, మనస్సునందు కలవరపడ. ఒక్క నిమిషం, ఇక్కడ ఆ దర్శనం ఎప్పుడైతే రాజు చెప్పాడో దానియేలు కంటే ఒక గంట సేపు మైండ్ ఏమైంది, మన భాషలో చెప్పాలంటే పని చేయలేదేక. అంటే ఎంత పెద్ద అది ఏంటో ఈయనకి తెలుసు, దానియేలుకి దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి దానియేలుకి తెలుసు ఆ దర్శనం అర్థం ఏంటో. ఈ రాజు ఏమో పాపం మామూలు క్యాజువల్గా చెప్పాడు, దానియేలు నాకు ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు మీద కొమ్మలన్నీ ఇది మంచిగా ఉన్నాయి, పండ్లు మంచిగా ఉన్నాయి, పక్షులు చాలా నివసిస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ఏంటో నాకు అర్థం కాల. మళ్ళీ ఇది చేసినట్టు కనిపించింది, ఎవరో వచ్చి ఇరిపేయమంటున్నారు, కానీ మొద్దు మాత్రం ఉండనివ్వమన్నారు, ఆ మొద్దు మంచుకు తడవాలంటున్నారు, ఏంటి దీని అర్థం అని ఆ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్య చక్రవర్తి అడుగుతాడండి. అడిగినప్పుడు దానియేలు అతని సంస్థానంలోనే పనిచేస్తున్నాడు కదా. అప్పుడు దానియేలు కంటే ఒక గంట సేపు అంత మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది, ఏం చెప్పాలో తెలియదు, కలవరం. అయ్యో రాజుగారికి ఇంత పెద్ద శోధన రాబోతుందా అని ఆలోచన చేసి అప్పుడు అంటాడు, ఒక గంట సేపు ఆలోచన తర్వాత కలవరపడతాడంట. అంటే బాధపడతాడు దానియేలు గారు. ఆ దర్శనంకి అర్థం తెలుసుకొని బాధపడి అప్పుడు కొన్ని చెప్తాడు. తర్వాత వచ్చిన చూడండి, ఒక నిమిషం, ఒక చెట్టుని ఎలా వర్ణించాడో తెలుసా? దాని ఆకులు ఎలా ఉన్నాయంట? సొగసుగా ఉన్నాయంట. మనం దేవుడు దీవిస్తారండి, మనం అందంగానే ఉంటాం. అందం అంటే శరీర అందం గురించి కాదు, సొగసుగా చూడడానికి ఈ కుటుంబంలో మేము ఉంటే బాగుండు, వీళ్ళలాగా నా జీవితం ఉంటే బాగుండు అనిపించేలా అవతల వాళ్ళకి మనం కనిపిస్తామంట. అలాగే దాని కొమ్మలు ఎలా ఉన్నాయి? ఆకాశాన్ని అంటిని అంట. ఆకాశాన్ని అంటడం అంటే అంత ఉన్నతమైన శిఖరాలు దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఎక్కిస్తాడండి. మనం ఊహించినవి, మనం అనుకోని, మన స్థాయికి మించిన కార్యాలు దేవుడు మనల్ని చేస్తాడంట మన జీవితంలో. ఆయన యొక్క సామ్రాజ్యం, బబులోని సామ్రాజ్యం అప్పుడు అలాగే ఉంది. ఎలా ఉంది? ఉన్నతంగా. అసలు ఆ రోజుల్లో బబులోనీలు అంటేనే భయం అందరికీ. బబులోని సామ్రాజ్యం ఏదైనా ఒక యుద్ధం ప్రకటించిందంటే ఇంకెవరు దానికి యుద్ధానికి వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్టామినా అలాంటిది. అలాంటి బబులోను బలంగా ఉంది, వ్యాప్తి చెందిందంట. దాని కొమ్మలో దాని యొక్క అన్నీ కూడా వ్యాప్తి చెందింది మొత్తం కూడా భూమి అంతటా. అంటే భూమి మీద అందరిలో వాళ్ళే బలంగా ఉన్నారు. ఆ చెట్టు బలంగా ఉంది. అయితే ఆ కొమ్మల మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. ఆ కొమ్మల మీద అంటే ఆ యొక్క ఈయన రాజ్యం మీద ఎంతో మంది ఆధారపడి బ్రతుకుతున్నారు, ఎంతో మంది దాని మీద బ్రతుకుతున్నారు మంచిగా. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు. కాకపోతే కొన్ని మరి తర్వాత వచ్చిన చదవండి. అందులో ఆహారం కూడా సమృద్ధిగా ఉంది. దాని నీడ, అడవి జంతువులు పండుకునే అంత నీడ. నిన్ను సూచించుచున్నది. ఎవరినండి ఆ చెట్టు? మనల్ని. ఇందాక ఒక చెట్టు ఏమో నీటి కాలువలు ఎన నాటబడిన చెట్టు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, దేవుడి సలహాలు తీసుకుంటారో, మరి ఎవరి పెట్టి సలహాలు తీసుకోకుండా దేవుడి కోసం ఎదురు చూస్తారో, అలాగే దేవునిలో ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో ఆనందిస్తారు.
అలాంటి వారు మంచి చెట్టులా ఎప్పుడు తగిన కాలం అందు, అంటే నీకు ఏది అవసరమో, నువ్వు ఆస్తులకు కోట్లు వచ్చేస్తాయని చెప్పట్లా, నీకు తగిన కాలంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడికి తెలుసు. నీ అవసరాలన్నీ ఆ టయానికి దేవుడు తీరుస్తాడు. అదనమాట, తగిన కాలంలో తగిన పంటను నువ్వు వస్తావు. అది అక్కడ చెట్టుకున్న ప్రాధాన్యత. ఆ చెట్టు ఎలా ఉంది అంటే మంచిగా నడుస్తుంది అని అర్థం. నీటి కాలువల మీద నాటబడింది, చక్కటి వాక్యంలో ఎదుగుతుంది, ఒక తోటలో ఎదుగుతుంది ఒక చెట్టు. ఇక్కడ చెట్టు ఏమో బలంగా ఉంది, ఒక మంచి సామ్రాజ్యం విస్తరించింది బబులోను సామ్రాజ్యం. కానీ ఎందుకు ఈ చెట్టు కొట్టివేయబడుతుంది అంటే అక్కడ అదే 27వ వచనం చూడండి. చాలండి, అంటే ఇదంతా మేము చదువుకొని నేను చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక మంచి బలమైన చెట్టు ఎప్పుడైతే అక్కడ దర్శనం చెప్పాడు, నువ్వు హెచ్చించుకోవద్దు, నువ్వు అతిశయించద్దు రాజా అంటే అని. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే అతిశయిస్తావో, ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో, నువ్వు గర్విస్తావో నీకున్న దాన్ని బట్టి వెంటనే నీకు ఏం జరిగిద్ది అనేది అక్కడ నీకు దేవుడు బయలుపరిచాడు అని దానియేలు చెప్తాడు. చెప్పిన 12 నెలల తర్వాత, ఎంత సంవత్సరం తర్వాత, ఈ సంవత్సరం వరకు తిన్నగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అయ్యో మనలో నేను జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఒకరోజు అనుకున్నాడంట, పైన మేడ గదికి పైన ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడంట. ప్యాలెస్కి వెళ్ళిపోయి అది అంటున్నాడు, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను బయటకు అన్నాడు. పోని బయటకు అనలా, లోపల అనుకున్నాడంట, అబ్బా ఇంత పెద్ద పట్టణమా, నేను కట్టించానా దీన్ని, ఎంత బలమైన పట్టణమా, ఇంత మహానగరమా, ఇంత అందంగా ఉందా, ఇంత సొగసుగా ఉందని పైనుంచి చూసి ఆనందించాడు, మనసులోనే గర్వించాడు. మనసులో గర్వించగా ఆ చెట్టు ఏమైపోయింది, మనసులో మాట మనసులోనే ఉంది. అక్కడ చూడండి, ఈ రాజు నోట ఈ మాట ఉండగా ఒక శబ్దము వచ్చింది, దేవుడి ఉగ్రత వచ్చేసింది. ఏదనగా ఇదే నీకు ప్రకటన, ఈ రాజ్యము తొలగిపోయెను, తరిమెదరు, నివాసము చేయించు, పశువు వలె గడ్డి మేసెదవు. వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు చాలండి, అదంతా ఇంకా మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనం ఎంత బలమైన చెట్టుమైనా, మనం ఎంత బలంగా ఉన్నా, మనం ఎంత దీవించబడినా, మనం ఎంత ప్రార్థనా పరులమైనా, మనం ఎంతగా అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వారమైనా, ఎప్పుడు కూడా మన మనసులో గర్వం వస్తే అది ఎంత బలమైన చెట్టు అయినా తీసి దేవుడు ఏం చేస్తాడు, పూర్తిగా మనం నరకడు, పూర్తిగా తీసేసాడా. నెబుకద్నెజర్ని మొత్తుంచాడు. అంటే ఎందుకో తెలుసా, మళ్ళీ ఒకరోజు వీళ్ళు ఎప్పుడైనా ఒకరోజు చిగురిస్తారు అని దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు చూడండి. పూర్తిగా తీసి పెరికి పారేయలేదండి, ఆయన ఇంకా మొద్దుంచాడు. కానీ పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి మేసాడంట. ఎవరు, ఒక రాజు గడ్డి తిన్నాడంట. పశువులాగా వెళ్ళి తరిమేశారు, జనాలే తరిమేశారు, తిరుగుబాటు వచ్చేసింది. ఎప్పుడైతే మన మనసులో మనం గర్వించేవారుగా ఉంటామో, మన చెట్టులాగా మనల్ని పోల్చాడు కదా దేవుడు. మన చెట్టులా పోల్చినప్పుడు బలమైన సామ్రాజ్యంగా ఉన్న బబులోను లాంటి మహాపట్టణాన్ని తారుమారు చేసేసి ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని వేరే రాజు చేతికి అప్పగించేశాడు. ఆ రోజే జరిగింది ఇదంతా కూడా.
అప్పుడు నెబుకద్నెజరు 7 సంవత్సరాల పాటు గడ్డి మేసి ఎప్పుడుకో పశ్చాత్తాపడి, ఎప్పుడుకో మారు మనసు పొంది, ఎప్పుడుకో ప్రభా ఇంకెప్పుడు నేను ఇలా గర్వించినయ్యా అని బుద్ధి తెచ్చుకున్నాక మళ్ళీ తన రాజ్యం మళ్ళీ తనకి తిరిగి వస్తుందండి. కాబట్టి మన జీవితంలో ఒక చెట్టు ఏమో మనం దేవుళ్ళు ఆనందించాలని, దుష్టులకి దూరంగా ఉండాలని నేర్పిస్తుంది. అలాగే వ్యర్థముగా పాపుల మార్గంలో నిలవకూడదని, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు, అంటే టైం వేస్ట్ చేసే పనులేమి చేయకూడదని మనకు నేర్పిస్తుంది. అలా ఉంటే ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా కాలంలో ఫలం ఇస్తానే ఉంటుంది. ఎప్పుడు కూడా దీవెనే, ఆశీర్వాదమే, సమృద్ధి, సమాధానమే, ఆ హృదయంలో సంతోషమే, ఆరోగ్యమే, ఏదైనా సరే ప్రభు కృపను బట్టి మనం పొందుకుంటానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనసులో మనకున్న దాన్ని బట్టి గర్విస్తామో దేవుడంట నరికేసేస్తాడంట, ముద్దే ఉంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడుకో ఎంత టైం పట్టిందో, నెబుకద్నెజరుకి అయితే 7 కాలాలు పట్టింది, మనకు 2 పట్టచ్చు, 12 పట్టచ్చు, చెప్పలేము. కాబట్టి మనకు వస్తుంది అంటే గర్వం వెంటనే ప్రభా నాకు ఎందుకు వస్తుంది, నాయన ఏం చేసింది, ఇదంతా నా టాలెంట్, ఇదంతా నా యొక్క బలం, ఇదంతా నా ఆస్తి, ఇంత సంపాదించేసానా, లేకపోతే ఇంకా ఇంత మంచిగా నేను వెళ్తున్నానా, ఇంత బాగా ప్రార్థన చేసేస్తున్నాను, 8 గంటలు చేసేస్తున్నాను, ఇంత అభిషేకం ఉందా, నేను మాట్లాడుతుంటే అది జరిగిపోతుందా అని ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో, మన మనస్సులో ఉండగానే దేవుడు ఆ అభిషేకాన్ని తీసేస్తాడు, ఆ బలాన్ని తీసేస్తాడంట. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభా మనం ఒకటి చేసుకోవాలి ప్రార్థనలో, నాకు ఎప్పుడు కూడా ప్రభా నాకు ఆ మనసు రాకూడదు, ఆ తలంపే నా హృదయంలో రాకూడదు. ఎందుకంటే మాటలైతే మీకు నాకు తెలుస్తాయి, తలంపు ఎవరికి తెలుస్తాయి, దేవుడికి తెలుస్తాయి. ఆయన తలంపు కూడా తెలిసిపోద్ది. అందుకే తలంపు వచ్చినా ఒప్పుకోవాలి ప్రభా మనసు ఎందుకు వస్తుందా, ఈ మధ్యలో కొంచెం హెచ్చించుకుంటున్నాను అయ్యా, ఏంటో కొంచెం గర్వస్తుంది అయ్యా, కొంచెం అహంకారం వచ్చేస్తుంది ప్రభా, ఏంటో ప్రభా తీసేయండి, బతిమాలుకోవాలంట ప్రభు దగ్గరికి వచ్చాను. కొంచెం కూడా దాన్ని లెక్కలేనితనంగా తీసుకోకూడదు. తీసుకున్నామా గడ్డి తినిపించాడు రాజుని. మనం ఎంత చెప్పండి, ఆఫ్టర్ కదా మహారాజైన ఒక బలమైన చక్రవర్తి నెబుకద్నెజరు. దానిలోనే యూదులందరినీ కూడా గడగడలాడించేసి మరి యూదులందరినీ పట్టుకొచ్చి అతడు వెళ్ళి మరి యెరూషలేము మొత్తం మీద యుద్ధానికి వెళ్ళి అలాంటి ఒక బలమైన రాజు బలహీనుని చేసేసాడు దేవుడు, గడ్డి తినేలా చేశాడు, పశువులాగా. మనం కూడా ఏం కాదు మేపెత్తాడు, ఏం కావాలంటే అది మేపెత్తాడు. మనం కూడా ఏదైనా గర్వం వచ్చిందంటే అది తీసి మనం ఏం తిన్నమో అది దింపెత్తాడు అంతే. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఒక మంచి చెట్టుగానే ఉండాలి, ఒక బలమైన చెట్టుగానే ఉండాలి. బలహీనమైన పరిస్థితి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఆఖరికి నిర్గమాకాండంలో కూడా ఒక మాట ఉంది, చదివేసి ముగించేసుకుందాం. నిర్గమాకాండం ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, మీకు చెప్పడానికి సమయం అయితే లేదు నాకు. నిర్గమాకాండం 30 వచ్చింది. నిర్గమాకాండం చాలా అంటే ఇదంతా మీరు అర్థం అవ్వాలంటే చాలా చదవాలని, అంతవరకు అవసరం నేను చెప్తా. ఇక్కడ ఒక మందసాన్ని చేయాలి. ఏమన్నాడు మళ్ళీ చదవండి, ఒకటి ఫస్ట్ వాడు ఒకటి. ధూపం వేయుటకు వేదికను చేయవలను, తుమ్మకర్రతో దంచెను. ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు దేవుడు అక్కడ పాత నిబంధనలో వచ్చేసరికి పరిశుద్ధ స్థలం, మరి మహాపరిశుద్ధ స్థలం, ఎన్ని స్టేజెస్ ఉంటాయి. అక్కడంటే ఇలాంటి ఒక బల్ల చేయమంటున్నాడు, ఇలాంటి ఒక ధూపం వేయడానికి, దీని మీద ధూపం వేయడానికి ఒక బల్ల చేయమన్నాడు. ఆ బల్ల విలువైన కర్రలు చాలా ఉన్నాయండి ఆ రోజుల్లో. కానీ దేన్ని తీసుకురమ్మంటున్నాడు, ఒక తుమ్మ కర్రను తీసుకురమ్మంటున్నాడు. తుమ్మ కర్రను తీసుకొచ్చి అక్కడ బల్లగా పెట్టి దాని మీద ధూపం వేయి, దానికి మంచిగా డిజైన్ చేయమని అన్నీ ఉంటే చదువుకోండి, బంగారపు పూత వెయ్యి. దేనికి, ఈ కర్రకి, ఈ చెట్టుకి, ఈ తుమ్మ చెట్టుకి. దేవుడు మనల్ని కూడా ఎందుకు పనికిరాని మనం తుమ్మ చెట్టుకి దేన్ని చేసుకోరండి, తుమ్మకర్ర వద్దంటారు, చాలా చీప్గా చూస్తారు. వేపకర్రతోనన్నా పంచాలు చేసుకుంటారు, కానీ తుమ్మకర్రతో అంటే కొంచెం ఆలోచిస్తారు, అది బలంగా ఉండదు. కానీ దేవుడు అంట దేన్ని వాడుకుంటున్నాడు ఆయన సన్నిధిలో, తుమ్మకర్రను వాడుకుంటున్నాడు. మనల్ని కూడా దేవుడు మనమేం బలమైన వారమో పరిశుద్ధులమో గొప్పవాళ్ళమో కాదు, కానీ ఒక తుమ్మకర్రలు అంటాడు, తృణీకరించబడిన వారం, ముళ్ళుగా ఉంటే ఎవ్వరు కూడా దాన్ని ఇష్టపడిన వాళ్ళం. కనీసం పక్షి కూడా వాళ్ళదు తుమ్మ చెట్టు మీద, ఎందుకంటే దానికి మొత్తం ముళ్ళే ఉంటాయి. వేరే ఏ చెట్టు మీదైనా వాళ్ళది, కానీ అలాంటి మనల్ని ఆ తుమ్మ చెట్టు మనమే. దేవుడు అంట మనకి దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చాడు, దేవుని దగ్గర మనం ఉండగలగడానికి అర్హతను ఇచ్చాడంట. ఆ తుమ్మ చెట్టు మనమే అని మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. దేవుని ప్రభా, ఏ యోగ్యత లేదు నేను స్తుతించడానికి నాయన, ఏ అర్హత లేదు నేను స్తుతించడానికి నాయన, నీ సన్నిధిలో నిలబడే యోగ్యత దేవదూతలు కూడా లేక అవి ఏం చేస్తాయంట, కప్పుకొని 6 రెక్కలు ఉంటాయి, అవి కప్పుకొని స్తుతిస్తాయి అంట. దేవుణ్ణి చూడడానికి వాటికి
వెలుగుని చూడలేక 2 రెక్కలతోనేమో ఇలా మొహం కప్పుకొని అవి స్తుతిస్తాయి. కానీ మనం అలాగ ఏం చేస్తున్నాం, మన పొజిషన్ అలా అన్ని రెక్కలు మనకు ఉండే 2 రెక్కలు కదా, ఈ 2 రెక్కలతో మూవ్ చేస్తాను స్తుతించమన్నాడా? చక్క చేతులు ఎత్తి స్తుతించవచ్చు, కానీ స్తుతించము. ఎంతో స్టైల్గా ఈ మధ్యన స్తుతిస్తున్నారు చర్చెస్లో చాలామంది. మరి అలా కాదు కానీ దేవుడి దగ్గర వచ్చామంటే మనం ఎంత తగ్గించుకుంటాం. ప్రభా, ఏ యోగ్యత లేదు, నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, కానీ పాపిని తుమ్మ చెట్టుని నువ్వు తీసుకున్నావే, నీ మందిరంలో పెట్టుకున్నావే. ఒక విలువైన కర్రలు చాలా ఉన్నాయి, ఒలివ కర్రలు ఉన్నాయి, ఒలివ చెట్టు ఉంది, ఖర్జూర చెట్లు ఉన్నాయి, లబానోన్ దేవదారు వృక్షాలు ఉన్నాయి, కానీ అందులో అంత ఘనమైన దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాను అని చెప్పలేదండి మోషేకి. ఒక తుమ్మ చెట్టుని తీసుకొచ్చి నా దోప వేదిక చెయ్యను అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఆ తుమ్మ చెట్టు మనమే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం 3 చెట్లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను మళ్ళీ. కాకపోతే ఒక చెట్టు ఏమో నీటి కాలువల నాటబడిన చెట్టు, అది దానిలో మనం ఉండాలి. రెండవది వచ్చి గర్వం మనకు రాకూడదు. ఎంత బలమైన సామ్రాజ్యమైనా తీసి అవతల పారేస్తాడు దేవుడు. ఎంత బలమైందైనా మనం ఎంతగా ఆశీర్వదించబడ్డా, ఎంత దీవించబడ్డా, ఎన్ని టాలెంట్స్ కలిగి ఉన్నా, ఎంతగా మనం మంచిగా దేవునికి వాడబడుతున్నా, కొంచెం కూడా మనలో అహంకారం అనేది రాకూడదు. వచ్చిందా మన పతనం స్టార్ట్ అయిందని. కాబట్టి అది మనకు నేర్పిస్తుంది. అంత బలమైన చెట్టుని నరికేసాడంట, మొద్దుకి నరికేసాడు. మనం ఎంత అనుకోవాలి. మూడవదిగా తుమ్మ చెట్టు, ఎందుకు పనికిరాని చెట్టుని మనల్ని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టాడు. ఒక గౌరవం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ఈరోజు మనల్ని అందరూ గౌరవిస్తున్నారంటే, ప్రేమిస్తున్నారంటే, మరి నిజంగా ఏదైనా కొనుక్కుంటున్నాం, పొందుకుంటున్నాం, అన్నిటికన్నా విలువైంది ఏంటి? లోకంలో రక్షణ. ఇలా ఈ రక్షణలోకి ఎంతమంది ఉన్నారండి. నేను బాప్తిజం తీసుకోవాలి అని అనుకున్నా కూడా తీసుకోలేకపోతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. మనకేమో దేవుడు పిలిచి మరి ఇచ్చాడు. మరి ఎంతగా మనం అర్హులుగా ఉన్నామంటే ఈ తుమ్మకరని ఎలా వాడుకుంటున్నాం ప్రభాని మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు